వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 231వ ఎస్ఎల్బీసీ సమావేశం. 2025-26కి 6,60,000 కోట్ల క్రెడిట్ ప్లాన్ ఆవిష్కరణ. గత సంవత్సరం కంటే 22% అధికంగా రుణ ప్రణాళిక. పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి జనసేన పార్టీ నివాళుల కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మత ప్రాతిపదికన 26 మందిని చంపిన పాకిస్తాన్ ని అనుకూలంగా మాట్లాడటం సరికాదని వ్యాఖ్య. అలా మాట్లాడాలని అనుకుంటే ఆ దేశానికి వెళ్లిపోవాలని జనసేనాని సూచన. వైసీపీ జిల్లా అధ్యక్షులతో పార్టీ అధినేత వైఎస్ జగన్ సమావేశం. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంపై ప్రధాన చర్చ. ప్రతిపక్షంలో చురుకైన పాత్ర పోషించాలని నేతల పిలుపు. వచ్చే 4 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, సంపద సృష్టి, పేదరిక నిర్మూలన లక్ష్యంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతున్నామని ఓవైపు స్వర్ణాంధ్ర 2047 విజన్కు అనుగుణంగా పనిచేస్తున్నాయి. మరొక వైపు 2029 కల్లా పూర్తి చేయవలసిన ప్రాజెక్టులు, లక్ష్యాలపై ప్రధానంగా దృష్టి పెట్టామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. దీనికి బ్యాంకుకు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని 2025-26లో నిర్దేశించుకున్న క్రెడిట్ ప్లాన్ లక్ష్యాలను అధిగమించేలా కృషి చేయాలని మంగళవారం సచివాలయంలో జరిగిన 231వ స్టేట్ లెవెల్ బ్యాంకర్ల కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి సూచించారు. పహల్గాం ఉగ్రవాద ఘటన నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మత ప్రాతిపదికన 26 మందిని చంపిన పాకిస్తాన్ కి అనుకూలంగా మాట్లాడటం సరికాదని చెప్పారు. అలా మాట్లాడాలని అనుకుంటే ఆ దేశానికి వెళ్లిపోవాలని జనసేనాని సూచించారు. ఉండగలం, మనం ఎంత నిరంతరంగా మనం విజిలెన్స్తో ఉండగలం, పహారా కాయగలం సమాజం మీద. ఊళ్ళల్లో ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చారా, అనుమానాస్పదంగా తిరుగుతున్నారా, ఇవన్నీ ఇట్స్ ఆల్సో పార్ట్ ఆఫ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. సో నాకు ఇది 3 సార్లు యుద్ధం ఓడిపోయిన తర్వాత మన మంచితనం ఇంకా అర్థం చేసుకుంటే ఇలాగ వచ్చి ఇళ్లలోకి వచ్చి చంపుతారు. షికార్కి వెళ్తే, సరదాకి వెళ్తే చంపేస్తారు. దీనికి మటుకు చాలా బలమైన స్టాండ్ తీసుకోవాలి. అందుకే నాయకులందరికీ కూడా, జన సైనికులందరికీ కూడా, వీరమలందరికీ కూడా ఇది ధైర్యంతో కూడుకున్న పని. ఉగ్రవాదులను ఎదుర్కోవడం అంటే ధైర్యంతో కూడుకున్న పని. Though we are a regional party, we didn't expand as on now. We confined only to state, AP, కొంత తెలంగాణ. కానీ మన ఆలోచన విధానం జాతీయవాదం. ఇది మీరు బలంగా ఉండగలిగితేనే రేపొద్దున యుద్ధ పరిస్థితులు రావచ్చు, రాకపోవచ్చు, నాకు తెలియదు యాజ్ ఆన్ టుడే. బట్ కొన్ని 7 అంశాల మీద నిర్ణయాలు తీసుకున్నారు. ముందు వాటర్ ఆపారు. అంటే కొంతమంది మాట్లాడుతారు, కొంతమంది లీడర్స్, ఎంత లౌకికవాదం, ఎంత సెక్యులరిజం అంటే అందరికీ, ఎంత సెక్యులరిజం అయిపోయిందంటే అందరికీ. నేను అనేది మన కంట్రీ స్లోగనే సత్యమేవ జయతే. అన్లైక్ అమెరికా, ఇన్ గాడ్ వి ట్రస్ట్ అంట. 3 కోట్ల దేవతలున్న దేశాలలో మన సత్యాన్ని నమ్ముతాం, కానీ మన అమెరికాలాగా ఇన్ గాడ్ వి ట్రస్ట్ ఒక దేవుడిని పెట్టలేదు మన దేశంలో. వీఆర్ బియాండ్ రిలీజియన్, వీఆర్ బియాండ్ గాడ్. ట్రూత్ ఈజ్ ఎటర్నల్. సత్యం అంటే ఏంటి? ఒక తప్పుని తప్పుగా చెప్పడం, ఒప్పుని ఒప్పుగా చెప్పడం. ఇఫ్ ఐ మేక్ ఎ మిస్టేక్, అడ్మిటెడ్ ఇట్స్ ఎ మిస్టేక్. కాన్స్టెంట్ కరెక్షన్లో ఉండాలి. ఎటర్నల్ ట్రూత్ అది. అలా కాకుండా ఇంత 26 మంది చనిపోతే, మత ప్రాతిపాదికని చంపినా కానీ మన సెక్యులర్ వాదులు, సో కాల్డ్ సూడో సెక్యులరిస్, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? మతవాడికి చంపలేదంటారు. చనిపోయిన మధుసూదన్ గారి భార్య, అందరూ వాళ్ళ అబద్ధాలు చెప్తారు. వాళ్ళు పాకిస్తాన్ని ప్రేమిస్తూ ఉంటారు. వీళ్ళందరూ ఇక్కడ భారతదేశంలో కూర్చొని మీరు పాకిస్తాన్ని ప్రేమిస్తుంటారు. మొన్న కొంతమంది నాయకులు డిబేట్లో మాట్లాడుతుంటే చూస్తున్నాను. మీరు పాకిస్తాన్ అంత ప్రేమిస్తే దయచేసి పాకిస్తాన్కి వెళ్ళిపోండి. ఇక్కడ ఎందుకు? పాకిస్తాన్ మీద మీకు అంత ప్రేమే ఉంటే, ఇది మాట్లాడుతున్న పని ఏదైనా వీళ్ళందరూ కాంగ్రెస్ నాయకులు, వీళ్ళందరూ కొంతమంది ఎమ్మెల్సీలు కూడా ఉన్నట్టుగా అనిపించింది నాకు చూస్తుంటే.
ముఖ్యంగా సౌత్ నుంచి ఉన్నారు కొంతమంది. సీనియర్ కాంగ్రెస్ నాయకులేం కాంగ్రెస్లోనే విభేదం ఉంది. జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై తక్షణమే స్పందించి బాధితులకి అండగా నిలవాలని జిల్లా అధ్యక్షులకి మాజీ సీఎం జగన్ పిలుపునిచ్చారు. ప్రజా వ్యతిరేక అంశాలపై గట్టిగా పోరాడాలని, పార్టీ కార్యక్రమాలను చురుగ్గా నిర్వహించాలని స్పష్టం చేశారు. వెలిగొండ, పోలవరం, హంద్రీనీవా, పోలవరం ఎడమ కాలువ పనులపై మంత్రి నిమ్మల రామానాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సీజన్ మొదలయ్యే నాటికి హంద్రీనీవా ప్రధాన కాలువ మొదటి దశ పనులు పూర్తవ్వాలని అధికారులకి, ఏజెన్సీలకి దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారానికి వచ్చాక ఇప్పటి వరకు గిరిజన ప్రాంతాల్లో 1300 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి వెల్లడించారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అరకు కాఫీని 1,00,000 ఎకరాల్లో సాగు చేసేందుకు తగిన చర్యలు తీసుకోవడంతో పాటు అరకు కాఫీకి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చేందుకు కృషి జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇప్పటికే పార్లమెంటు భవనంలోనూ, రాష్ట్ర అసెంబ్లీ భవనంలోనూ అరకు కాఫీ ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేయడం ద్వారా విస్తృత ప్రచారం కావించడం జరిగిందని అన్నారు. గిరిజన ప్రాంతాల్లో డోలి మోతలను పూర్తిగా నివారించేందుకు 1,000 కోట్ల రూపాయలతో మారుమూల ప్రాంతాలన్నిటికీ మెరుగైన రహదారుల్ని అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు పేర్కొన్నారు. ఐఐటికి కూడా సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అలా ఆ స్థాయిలో ఈరోజు పిల్లలందరికీ కూడా విద్యను అందించడం కూడా జరుగుతోంది. ముఖ్యంగా మనం గిరిజన బజార్స్ అని 6 బజార్లు పెట్టుకుంటున్నాం. 6 ఐటీడీఏ పరిధిలో 6 బజార్లు, వాటికి ఒక్కొక్క దానికి 1 కోటి రూపాయలు. ఎందుకంటే సంతల్లో గిరిజనులు నాసి రకమైనటువంటి సరుకులు కొనుక్కొని అలాగే దళార్న బారిన పడి ఇబ్బంది పడుతున్నారని మంచి సరుకులు వాళ్ళకు అందించాలనే ఉద్దేశంతో ఒక్కొక్క ఐటీడీ పరిధిలో గిరి బజార్ ఒక బజార్ ఏర్పాటు చేసి 1 కోటి రూపాయల వ్యయంతో అక్కడ వాళ్ళకు కావలసినటువంటి అన్ని సరుకులు కూడా ఇస్తూ, ఇప్పుడు కొత్తగా ఇంకోటి ఏం చేసామంటే ఎక్కడైనా సంతల్లో వాళ్ళు కొనుక్కోవాలి అనుకుంటున్నట్టు సరుకులన్నీ మనం ఒక వ్యాన్తో తీసుకువెళ్తున్నాం. అక్కడ వ్యాన్లో వాళ్ళకి నాణ్యమైన సరుకులు ఇస్తున్నాం. ఇవ్వటం వల్ల వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క దగ్గర, సోమవారం ఒక దగ్గర ఉంటే మంగళవారం ఒక దగ్గర అలా ఉంటుంది. కాబట్టి మొత్తం మేము ఆ వ్యాన్ తిప్పుతున్నాం. ఎవరెవరికి ఎక్కడ కావాలి అంటే ఆ సంతల్లోనే కాకుండా గ్రామాల్లో కూడా ఈవినింగ్ తీసుకెళ్తున్నాం. తీసుకెళ్లటం వల్ల వాళ్ళు పొలాల నుండి వచ్చిన తర్వాత, పని నుండి వచ్చిన తర్వాత సాయంత్రం పూట అక్కడ వాటికి కొనుక్కోవడానికి అనువుగా ఉంటుందని చెప్పారు. కాబట్టి ముందు ఎక్స్పెరిమెంట్ల కోసం ఒక 2 పార్వతీపురం మన్యం జిల్లాలో, అలా ఒక 2 అల్లూరు సీతారామరాజు జిల్లాలో పంపించడం జరుగుతుంది. వాటికి మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. కాబట్టి వాటిని కూడా పెంచి పంపించాలని కూడా ఆలోచన చేస్తున్నాం. ఎందుకంటే నాణ్యమైన సరుకులు గిరిజనులకి పొందాలి అనే ఉద్దేశంతో. అలాగే మీ అందరికి కూడా తెలుసు, ఇప్పుడు హిల్ టాప్లో గిరిశిఖర గ్రామాల్లో హాస్పిటల్స్ నిర్మించడం చాలా కష్టంగా ఉంది. వెంటనే ఎందుకంటే ఇప్పుడే ప్రతి గ్రామానికి రోడ్లు వేయాలి అని అంటే ఈ రోజు మన రోడ్లు వేయాలంటే 3,000 కోట్లు ఉంటే గానీ మన రహదారి సౌకర్యాలన్నీ కల్పించలేం. దాన్ని విడతల వారీగా ఈ సంవత్సరం 1,000 కోట్లు ఇస్తే వచ్చే సంవత్సరం ఒక 1,000 కోట్లు, 1,200 కోట్లు అలా చేసుకుంటూ 2.5 సంవత్సరాల్లో పూర్తి స్థాయిలో అన్ని రోడ్స్ వేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు. కాబట్టి ఈ రోజు ఎక్కడైనా గిరిశిఖర గ్రామాల్లో ఒక చెల్లి గర్భిణీ స్త్రీ రాలేకపోతే కంటైనర్ హాస్పిటల్స్ ఏర్పాటు చేస్తున్నాం. కంటైనర్ హాస్పిటల్ అక్కడికి మనం తీసుకువెళ్తే దాన్ని దాదాపు ఒక 10 లక్షలతో ఒక కంటైనర్ తీసుకుంటే అందరూ ఉన్నాయి. మొత్తం స్కానింగ్ మెషిన్, అలాగే 64 రకాల రక్త పరీక్షలు చేసేటటువంటి సదుపాయం, అలాగే ఒక డాక్టరు, ఒక ఏఎన్ఎం, ఒక నర్సు, అవన్నీ అక్కడ ఏర్పాటు చేస్తున్నాం. ఆ కంటైనర్ హాస్పిటల్లో చిన్న డాక్టర్ రూమ్ కూడా ఉంటుంది. అక్కడ లేబరు మొత్తం అక్కడ డెలివరీ చేయాలంటే వెంటనే చేయగలుగుతారు. ఆ విధంగా పెడుతున్నాం. కొన్ని అంటే ఒక దగ్గర మనం పెట్టిన తర్వాత 2 నెలలు అయిన తర్వాత ఇంకో దగ్గర తీసుకెళ్లాలంటే హాస్పిటల్ తీసుకువెళ్ళచ్చు. అలా కంటైనర్ హాస్పిటల్స్ ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్కటి పెట్టాలని ఆలోచన చేసి గిరిజన నియోజకవర్గాల్లో పెట్టాం. అవి చాలా బాగున్నాయి. ఇంకా కంటైనర్ హాస్పిటల్స్ పెంచాలన్న ఆలోచనలో కూడా ఉన్నాం. ఎందుకంటే హిల్ టాప్ ఏరియాల్లో
మెటీరియల్ తీసుకెళ్లి హాస్పిటల్ కట్టడం చాలా కష్టంగా ఉంది. దానివల్ల ఏంటంటే ఇప్పుడు మనం అక్కడ కట్టాలి అనుకునేటప్పటికి 6 నెలలు సంవత్సరం కూడా ఒక్కొక్క హాస్పిటల్ కట్టడానికి టైం పడుతుంది. అంటే కేవలం మనం ఇప్పుడు ఏం చేసామంటే ఎంపీహెచ్ బిల్డింగ్స్ అంటే మల్టీపర్పస్ సెంటర్స్, వాటిలో ఏంటంటే 3 గదులతో బిల్డింగ్స్ అవి. వాటికి ఏంటంటే 60 లక్షల రూపాయలతో శాంక్షన్ చేస్తున్నాం. ఒక దగ్గర అంగన్వాడీ సెంటర్ పెట్టుకోవచ్చు, ఒక దగ్గర హెల్త్ సెంటర్ పెట్టుకోవచ్చు, ఇంకొక దగ్గర అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఈ డ్వాక్రా గ్రూపులు సంఘాల వాళ్ళు ఉంటారో మీటింగ్ పెట్టుకోవటం కానీ. 2 కోట్ల రూపాయల నిధులతో పాయకాపురం చెరువు పనులు అభివృద్ధి చేస్తున్నామని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. ఈ నేపథ్యంలో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించడమే కాకుండా కాలుష్యం తగ్గించే విధంగా నగరాన్ని సుందరీకరించాలని అధికారుల్ని ధ్యానచంద్ర ఆదేశించారు. ఎస్సీ ఎస్టీల అభివృద్ధికి చంద్రబాబు నాయుడు చేసిన కృషి మరవలేనిదని ఆంధ్రప్రదేశ్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. కానీ నేడు కూటమి ప్రభుత్వంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు సరైన విధానంలో అమలు కావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో అమలు చేసిన ప్రకారం సంక్షేమ పథకాలని ఇప్పుడు కూడా అమలు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడుకి విజ్ఞప్తి చేశారు. అప్పటికీ కూడా డ్వాక్రా గ్రూపులకు సంబంధించినటువంటి వాళ్ళతో ఈ లోన్లు తీసుకునేటటువంటి వాళ్ళని లింక్ చేస్తున్నారనే ఒక ఆందోళన కూడా ఉంది. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఎస్సీలకు చెందినటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి చర్మకారులకు సంబంధించి లేవు, బట్టల వ్యాపారానికి సంబంధించి లేవు, బర్రెలు కాసుకోవడానికి లేవు. ఇలా చెప్పుకుంటే ఇప్పుడు అతి తక్కువ స్థాయిలో అతి తక్కువ సంఖ్యలో లోన్లు విడుదల చేశారు. ఇవి కూడా సక్రమంగా లేవు. ఇవి ఇటువంటి ఏదైతే ఎస్సీలు చేసుకునే పథకాలు ఉన్నాయో వాటికి సంబంధించి లేవు. ఇక కాస్త కోస్తో విడుదల చేయాలనుకున్న ఆ లోన్ స్కీములు ఏదైతే ఉన్నాయో అవి ఎమ్మెల్యే గారు అనుమతి అంటే ఎమ్మెల్యే గారి దగ్గర ఉన్న మనుషులకే ఇస్తే సరిపోతుంది కదా. ఇంకా మరి బయట సామాన్య ప్రజలు పెట్టుకుంటే వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తాయి? వాళ్ళ మనుషులే ఉంటారు, వాళ్ళే అప్లై చేసుకుంటారు, వాళ్ళే అనుమతి పొందుతారు. ఆ విధంగా ఇవాళ సామాన్య ప్రజలకి సంక్షేమ పథకాలు చేరువ కాకుండా అతి తక్కువ మందికి ఇవ్వటం వల్ల అవి కూడా సక్రమంగా ఎస్సీలకి అనుకూలంగా లేకపోవటం వల్ల పథకాలు వాళ్ళు ఉపయోగించుకొని ఉపాధి మార్గంలోకి వెళ్ళడానికి ఆస్కారం లేకుండా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజున మాదిగ ఉపకులాలకు తీవ్ర నష్టం జరుగుతూ ఉంది ఇప్పుడు ఏర్పడినటువంటి ఈ సంక్షేమ పథకాలు. మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ సంక్షేమ పథకాలలో ఎస్సీ వర్గీకరణకు సంబంధించి 25 జీవో నెంబర్ తీసుకొచ్చి ఎవరి వాటా వాళ్ళకి ఇవ్వాలని విభజిత రాష్ట్రంలో 2014లో ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు అమలు చేయటం వల్ల మాలలకి, మాదిగలకి, రెల్లిలకి, ఉపకులాలకి, అనేక కులాలకి ఎవరి వాటా వాళ్ళకి వెళ్ళింది. ఎక్కువ మందికి లోన్లు అందాయి. చంద్రబాబు నాయుడు గారు ఇన్నోవా కార్లు ఇస్తే దళితులు మొత్తం కారులో తిరుగుతున్నారు, ఉపాధి చేసుకుంటున్నారు, టాక్సీ డ్రైవర్లుగా కాకుండా టాక్సీ ఓనర్లుగా కూడా మారారని చంద్రబాబు నాయుడు గారిని చెప్పుకున్నారు ఎన్ఎస్ఎఫ్డిసి పథకాల ద్వారా. మరి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఇవాళ వర్గీకరణ సంక్షేమ పథకాలు లేకుండా ఉమ్మడిగా విడుదల చేయటం వల్ల మాదిగల వాటా, మాలల వాటా, రెల్లిల వాటా, ఉపకులాల వాటా ఒక గందరగోళంలోకి వెళ్ళిపోయింది. ఇవాళ మాదిగ ఉపకులాలకి సంక్షేమ పథకాలు అందుతాయన్న నమ్మకం లేకుండా పోయింది. మరి వాళ్ళ మాదిగ కార్పొరేషన్, రెల్లి కార్పొరేషన్, మాల కార్పొరేషన్ పెట్టి ఎవరి వాటా ఎంతో స్పష్టం చేయకపోవటం వల్ల మాదిగలు. దక్షిణాది రాష్ట్రాల స్టడీ టూర్లో భాగంగా నాగర్ కోయిల్ కార్పొరేషన్ ని విఎంసీ కార్పొరేటర్ల బృందం సందర్శించింది. 6 ఎంఆర్ఎఫ్ ప్లాంట్లతో నాగర్ కోయిల్ కార్పొరేషన్ వారి పారిశుద్ధ్య నిర్వహణ విధానంలో విఎంసీ కార్పొరేటర్ల బృందం అధ్యయనం చేసింది. నాగర్ కోయిల్ కార్పొరేషన్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలని అభినందిస్తూ విజయవాడ నగరపాలక సంస్థ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలని అధ్యయనం చేసేందుకు వారికి విఎంసీ కార్పొరేటర్ల బృందం ఆహ్వానం పలికింది.
తేదీన జరగబోయే అమరావతి సభ జయప్రదం చేయాలని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి మాట్లాడారు. గుంటూరు నుంచి 90,000 మందిని తరలిస్తున్నట్లు తెలిపారు. ట్రాన్స్పోర్ట్ ఏ విధంగా చేయాలనే అంశంపై చర్చించారు. ప్రధాని మోదీ సభను జయప్రదం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈ సందర్భంగా తెలియజేశారు. రోడ్డు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ 30,000 ఎకరాలు ఇచ్చిన రైతుల కష్టం వృధా పోకూడదు, అందుకే రాజధాని నిర్మాణం చేసేందుకు ప్రధానిచే మరలా పునర్నిర్మాణం చేపడుతున్నట్లు తెలియజేశారు. ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు మాట్లాడుతూ 2వ తేదీన రాజధాని పునర్నిర్మాణం కోసం ప్రధాని అమరావతి వస్తున్నట్లు తెలిపారు. వైసీపీ ప్రభుత్వం 3 ముక్కల రాజధాని అంటూ నాశనం చేసిందని ఈ సందర్భంగా మండిపడ్డారు. ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ మాట్లాడుతూ ప్రజా రాజధాని అమరావతి ప్రతిష్టతకు ప్రధాని మోదీ వస్తున్నట్లు తెలిపారు. ప్రాంతాలకు అతీతంగా, కులాలకి అతీతంగా, పార్టీలకు అతీతంగా ప్రజలు అమరావతి సభకు రావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడుతూ రాజధాని లేని రాష్ట్రంగా వైసీపీ ప్రభుత్వం చేసింది. ప్రణాళికాబద్ధంగా మీటింగ్కి వచ్చే వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు సమావేశం చర్చించినట్లు తెలిపారు. రాజధాని ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇక్కడ ప్రజల మనోభావాలు, ఇక్కడ ప్రజలు చేసినటువంటి త్యాగాలు, ఏవైతే రైతులు 30,000 ఎకరాలు ఇచ్చారో ఆ రైతుల శ్రమ కానీ వారి వృధా కాకుండా, వాళ్ళ త్యాగాలు వృధా కాకూడదు అనేటువంటి విషయంతోనే ప్రజలందరూ కూడా నాడు రాక్షస పాలన సాగించినటువంటి జగన్మోహన్ రెడ్డికి స్వస్తి చెప్పేసి మళ్ళీ ఈ యొక్క కూటమి ప్రభుత్వం అయితేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, రాష్ట్రం లేని రాజధాని ఉంది, ఇక్కడ రాజధాని లేని నగరం ఎక్కడా లేకుండా ఈ భారతదేశంలోనే ఎక్కడ కూడా లేకుండా ఉంది. అటువంటి పరిస్థితుల్లో మళ్ళీ రాజధాని పునర్నిర్మాణం కావాలి అనేటువంటి ఆకాంక్షతో ప్రజలందరూ కూడా మా కూటమి ప్రభుత్వాన్ని గెలిపించడం జరిగింది. గెలిచిన తర్వాత ఇప్పుడు కూటమి ప్రభుత్వము ఖచ్చితంగా రాజధాని ఇక్కడే నిర్మాణం చేసుకోవాలి. ఏదైతే నాడు భూమి పూజ చేశారో, నాడు ప్రధానమంత్రి చేసినటువంటి పూజ, ఈ యొక్క పూజ వృధా కావద్దనేటువంటి ఉద్దేశంతో మళ్ళీ ప్రధానమంత్రి గారిని పిలిపించి రాష్ట్రం మళ్ళీ ఈరోజు రాజధానిలో పునర్నిర్మాణం జరుగుతూ ఉంది. దానికి సమీక్ష మీద అనేకమైన ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నాం. ప్రజలు అందరూ కూడా ఈ యొక్క చుట్టుపక్కల జిల్లాల వాళ్ళందరూ కూడా ఈ యొక్క గుంటూరు పార్లమెంటు నుంచే 2,25,000 మందిని టార్గెట్ తీసుకెళ్తున్నాం. దానిలో భాగంగా 90,000 ఈ యొక్క 3 నియోజకవర్గాల నుంచి కూడా తీసుకెళ్తా ఉన్నాం. ఆ వచ్చే ప్రజలకు అన్ని రకాలైనటువంటి సదుపాయాలు కల్పిస్తూ అక్కడ భోజనాలు కానీ, ఎండలో తీవ్రత ఉన్న దృష్ట్యా మంచినీళ్ళు కానీ, ఇంకా బటర్ మిల్క్ కానీ ఇవన్నీ కూడా అరేంజ్మెంట్ కూడా జరుగుతూ ఉంది. అధికారులకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అధికారులతో పాటు మా రాజకీయ పార్టీలకు కూటమి ప్రభుత్వంలో ఉండేటువంటి 3 పార్టీల నాయకులు ఏ వార్డు నుంచి ఎంతమందిని తీసుకెళ్ళాలి, దానికి ఒక్కొక్క వార్డుకు ఒక్కొక్క ఇన్ఛార్జిని కూడా పెట్టడం జరిగింది. ఈ యొక్క మీటింగ్ సక్సెస్ చేసుకోవడానికి మధ్యాహ్నం ఉదయం 11 గంటల నుంచే ఇక్కడ నుంచి కూడా తరలి వెళ్ళిపోతూ ఉన్నాము అందరు కూడా. అదేవిధంగా నాడు రాజధానిలో రాక్షస పాలన అయిపోయిన తర్వాత ప్రజలందరూ కూడా మంచి ప్రభుత్వం ఇది, మంచి పరిపాలన చేయడానికి మళ్ళీ అవకాశం వచ్చిందనేటువంటి ఈరోజు ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా అక్కడికి రావాలని ఉన్నారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా జయప్రదం చేస్తారని చెప్పి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగిందని చెప్పి రాజకీయ సోదరులకు నమస్కారం. ఈరోజు గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్కి ఇచ్చేసిన గౌరవ మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి గారు, అట్లాగే మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి గారికి, గుంటూరు ఎమ్మెల్యేలు గౌరవనీయులు రామాంజనేయులు గారు, నజీర్ అహ్మద్ గారు, మాధవి గారికి, నాతో పాటు సహచర కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లందరూ కూడా నమస్కారాలు. ముఖ్యంగా ఈ రోజున వీరు విచ్చేయడానికి కారణం, రేపు మే 2వ తారీఖున మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిది గొప్ప బహిరంగ సభ ఉంది. మరలా క్యాపిటల్ని ఆయన మరలా శంకుస్థాపనకు రాబోతున్నారు. ఆ రోజు జరిగే సభకి సామాన్య ప్రజలు, సామాన్య కార్యకర్తలు, అట్లాగే కూటమి సంబంధించిన నాయకులు వాళ్ళందరూ కూడా ఆ యొక్క సభా ప్రాంగణానికి చేరడానికి సంబంధించిన వాళ్ళకి ఎటువంటి చూస్తున్నాం కదా, బాగా ఎండలు ఎక్కువగా ఉన్నాయి. ఎటువంటి వడదెబ్బలు లేకుండా వాళ్ళకి మెడికల్ ఫెసిలిటీ దగ్గర నుంచి, బస్సు సౌకర్యం దగ్గర నుంచి, భోజనాల దగ్గర నుంచి, వాటర్ దగ్గర నుంచి కూడా వారికి ఏ విధంగా మనం ఈ మౌలిక వసతులు కల్పించాలనే ఉద్దేశంతో మన జిల్లాకి మొట్టమొదటిసారిగా విచ్చేసిన గౌరవనీయులు బీసీ జనార్దన్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ యొక్క జరగబోయే సభ భారతదేశ చరిత్రలో ఇదొక స్థిరస్థాయిగా నిలబడిపోవాలి. ముఖ్యంగా ఈ యొక్క సౌత్ ఇండియా ప్రాంతంలో మనం చూసాం లాస్ట్ 4-5 ఇయర్స్ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఈ యొక్క క్యాపిటల్ అమరావతి ఉండకూడదని చెప్పి డిస్ట్రాయ్ చేశారో మనందరికీ తెలిసిన విషయమే. దాన్ని మరలా పునరుద్ధరించే భాగంలో
మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే మన యువ నాయకుడు నారా లోకేష్ గారు, అట్లాగే కూటమి ప్రభుత్వం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వరి గారు, వీరందరూ కూడా సమిష్టిగా మరలా ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాన్ని రాష్ట్రాన్ని చేపట్టిన విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా వార్డు స్థాయి నుంచి, గ్రామ స్థాయి నుంచి, బూత్ స్థాయి నుంచి, క్షేత్రస్థాయి నుంచి ప్రతి కార్యకర్త కూడా ఆ సభకు రావడానికి వీలుపడుతున్నారు. తప్పకుండా ఈ సభ బ్రహ్మాండమైన సక్సెస్ అవుతుందని చెప్పి కూడా భావిస్తున్నాను. ఇక్కడికి విచ్చేసిన ప్రతి కార్యకర్త కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అరుదైన ఆపరేషన్ జరిగింది. కుట్టు కోత లేకుండా అడ్వాన్స్డ్ లాప్రోస్కోపీ విధానంలో విజయవంతంగా సర్జరీ పూర్తి చేశారు జనరల్ సర్జరీ ప్రొఫెసర్ వై కిరణ్ కుమార్ బృందం. ఈ ఆపరేషన్ ద్వారా 16 సంవత్సరాల స్టెరాయిడ్ మందులకి, కామెర్లకు, రక్తహీనతకు తెరదించారు. ఈ మేరకు బందర్కి చెందిన నాంచారమ్మ 16 సంవత్సరాల క్రితం మొదట కామెర్లు రావడంతో స్థానిక ప్రైవేట్ హాస్పిటల్లో సంప్రదించారు. చికిత్స చేయడం సాధ్యం కాదని ప్రైవేట్ ఆసుపత్రుల వైద్యులు చెప్పడంతో వెంటనే జీజీహెచ్లో చేరారు. జీజీహెచ్ వైద్యులు పరీక్షలు చేసిన అనంతరం 10 లక్షల ఖరీదైన అడ్వాన్స్డ్ లాప్రోస్కోపీ ఆపరేషన్ ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఉచితంగా ఆపరేషన్ పూర్తి చేశారు. ఖరీదైన వాస్కులర్ ఎండోస్టాప్లర్ వ్యాక్సిన్లు అందుబాటులోకి తెచ్చిన కారణంగా విజయవంతంగా ఆపరేషన్ జరిగిందని సూపరింటెండెంట్ డాక్టర్ రమణ ఎస్ఎస్పీ డాక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు. గుంటూరు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఒక మంచి ఆపరేషన్ చేసి 16 ఏళ్ల సమస్యకి ఒక ఫుల్ స్టాప్ పెట్టడం జరిగింది. 16 సంవత్సరాల నుంచి నాంచారం అనే పేషెంట్ బందర్ నుంచి వచ్చారు. బందర్లో హిమోలైటిక్ ఎనీమియాగా 16 సంవత్సరాల క్రితమే డయాగ్నోస్ చేసి 16 సంవత్సరాలుగా స్టెరాయిడ్ ట్యాబ్లెట్స్ మీద ఉండటం అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. స్టెరాయిడ్ ట్యాబ్లెట్స్ వల్ల కూడా కిడ్నీలు పాడవటం, ఎముకలు పాడవటం, చనిపోవటం కూడా జరుగుతుంది. కాబట్టి స్టెరాయిడ్స్ కూడా ఎక్కువ కాలం వాడకూడదు. ఈ క్రమంలోనే ఆవిడకి తరచూ రక్తహీనత రావటం, అలానే కామెర్లు రావటం జరుగుతూ ఉంది. ఈ మధ్యకాలంలో ఒక 2 నెలల నుంచి తీవ్రమైన కడుపు నొప్పితో కామెర్లు ముదిరిపోయి రావడంతో ఇక్కడికి గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఇక్కడ మనకి మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగంలో వాళ్ళు కొన్ని పరీక్షలు చేసి గాల్ బ్లాడర్లో రాళ్ళు ఉన్నాయి, అలానే కామన్ బైల్ డక్ట్లో రాళ్ళు ఉన్నాయని నిర్ధారించి పిగ్మెంట్ స్టోన్స్గా నిర్ధారించి వాటికి వెంటనే ఆపరేషన్ చేయాలని సిబిడి నాళంలో రాళ్ళకి వాళ్ళు ఎండోస్కోపీ ద్వారా స్టెంట్ వేసి తీయటం జరిగింది. అలానే గాల్ బ్లాడర్ కూడా తీసేయడానికి లాప్రోస్కోపీ విధానం ద్వారా చేయమని మమ్మల్ని సంప్రదించడం జరిగింది. ఈ క్రమంలో పేషెంట్కి ఉట్టి గాల్ బ్లాడర్ తీసివేయటం వలన మళ్ళీ ఫ్యూచర్లో ఈ రాళ్ళు ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి రాళ్ళు ఏర్పడటానికి కారణమైన స్ప్లీన్ని తొలగించాలనేది మేము నిర్ణయించుకొని స్ప్లీన్లో రక్తహీనతకి కారణమైన ఎర్ర రక్త కణాలు పగిలిపోయిన రక్త కణాలు పిగ్మెంట్ స్టోన్స్గా ఏర్పడటంతో ఈ స్ప్లీన్ తీసేయకపోతే తరచూ మళ్ళీ ఇదే ఇబ్బంది వస్తుంది. కాబట్టి ఒకే సిట్టింగ్లో గాల్ బ్లాడరు, స్ప్లీన్ తీయాలని మేము నిర్ణయించుకొని మరి మత్తు వైద్యుల్ని సంప్రదించి వాళ్ళని చాలా ఇబ్బంది పెడుతున్నాం. చాలా మేజర్ ఆపరేషన్లు చేస్తూ ఇది యూజువల్గా ఒక 4 to 5 hours సర్జరీ పడుతుంది. యూజువల్గా స్ప్లీన్ అనేది లాప్రోస్కోపీ విధానం ద్వారా చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. గవర్నమెంట్ సెటప్లో ఎక్కడా జరగట్లేదు, ఒక్క గుంటూరులోనే మనం చేస్తూ ఉన్నాం. అడ్వాన్స్డ్ లాప్రోస్కోపీ విధానం కూడా ఇవాళ గుంటూరులో అందుబాటులో తెచ్చిన ఘనత ఇవాళ గవర్నమెంట్కి ఉంది. అదే టైంలో ఈ అడ్వాన్స్డ్ లాప్రోస్కోపీ విధానానికి ఎండోవాస్కులర్ స్టాప్లర్ ఒక్కొక్కటి 15,000 రూపాయలు ఉంటే మనకి సూపరింటెండెంట్ రమణ గారిని అడిగితే వెంటనే ఇవ్వడం జరిగింది. లేకపోతే అది కూడా ఇబ్బందిగా పోస్ట్పోన్ చేయాల్సి, లేకపోతే ఓపెన్ ఆపరేషన్ చేయాల్సి వచ్చేది. సో ఈ క్రమంలో ఒక 10 లక్షల విలువైన ఆపరేషను గవర్నమెంట్ హాస్పిటల్లో గుంటూరులో ఎన్టీఆర్ వైద్య సేవ దాంట్లో చేసి వాళ్ళ పేషెంట్ని శుభ్రంగా పూర్తిగా స్వస్థత చేకూర్చి కామెర్ల నుంచి విముక్తి కలిగి ఫ్యూచర్లో కూడా రక్త కణాలు పగిలిపోకుండా, అలానే స్టెరాయిడ్స్ అవసరం కూడా లేకుండా ఇవాళ సాధారణమైన వ్యక్తిలాగా ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్నందుకు ఇవన్నీ ప్రొవైడ్ చేసిన యాజమాన్యానికి, హాస్పిటల్లో ఎస్ఎస్సి రమణ గారికి, మరి ముఖ్యంగా గవర్నమెంట్కి, అలానే ఆ రోజు మాది థియేటర్ లేకపోతే హెచ్ఓడిగా పద్మశ్రీ గారు ఉన్నారు, వాళ్ళ థియేటర్లోనే చేయడం జరిగింది. దానికి పర్మిషన్ ఇచ్చిన పద్మశ్రీ గారికి కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అలానే ఏ కేసు ఇచ్చిన వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 231వ ఎస్ఎల్బీసీ సమావేశం. 2025-26కి 6,60,000 కోట్ల క్రెడిట్ ప్లాన్ ఆవిష్కరణ. గత సంవత్సరం కంటే 22% అధికంగా రుణ ప్రణాళిక. పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి జనసేన పార్టీ నివాళుల కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.
మత ప్రాతిపదికన 26 మందిని చంపిన పాకిస్తాన్ ని అనుకూలంగా మాట్లాడటం సరికాదని వ్యాఖ్య. అలా మాట్లాడాలని అనుకుంటే ఆ దేశానికి వెళ్లిపోవాలని జనసేనాని సూచన. వైసీపీ జిల్లా అధ్యక్షులతో పార్టీ అధినేత వైఎస్ జగన్ సమావేశం. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంపై ప్రధాన చర్చ. ప్రతిపక్షంలో చురుకైన పాత్ర పోషించాలని నేతల పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.